ఆల్ రైట్, ద శ్రీదేవి డ్రామా కంపెనీ చదివింపులో రాబోతున్నారు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వులకే వింత. ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వింత. ఓకే ప్రియా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. బాయ్ నాన్న. బాయ్ డాడీ. ఏమండి ప్రియ గారు, మీ హస్బెండ్కి యాక్సిడెంట్ చనిపోయారంటండి. అమ్మా ఆకలేస్తుంది. ఏమమ్మా 2 నెలల నుంచి రెంట్ కట్టట్లేదు, ఈ రోజన్నా కడతావా లేకుంటే ఇల్లు ఖాళీ చేస్తావా? మొగుడు పోయిన బాధలో ఉన్నావు కదా, నీకు మంచి ఆఫర్ ఇస్తా. నా ఇంటిని నీకు రెంట్కి ఇచ్చాను కదా, నీ ఒంటిని నాకు రెంట్కి ఇస్తావా? రే, ఎలా కనబడుతుందిరా నీ కంటికి? చిన్ని ఏమైందిరా? డాక్టర్, పాప ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మా, మీ పాపకి హార్ట్ బీట్ అందడం లేదు, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కి 5,50,000 దాకా అవుతుంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఏం చేయాలి? ఎవరిని అడగాలి? నమస్తే మేడం గారు, ఇంకా రెంట్ ఇవ్వలేదేంటి? సార్, అది మీరు నన్ను సారు. మొన్న అన్న మాటలేం మనసులో పెట్టుకోకండి. పాప ఆపరేషన్కి కొంచెం డబ్బు అవసరం. మీరు ఏదైనా హెల్ప్ చేస్తే ప్లీజ్ అండి, మీ కాలు పట్టుకుంటాను. సరే, ఇస్తా. పాప ఆపరేషన్కి ఫీజు కట్టాలి. నేను వెళ్ళి డబ్బులు ఇచ్చేసి వస్తాను. తీసుకో. హలో మేడం, మీ ఇంటి ఓనర్కేనా? మాకు కూడా ఉందా మేడం? ఫోన్ నెంబర్ ఇచ్చారండి మేడం, ఫోన్ చేస్తాం. అమ్మా ఆకలేస్తుంది. అమ్మా ఆకలేస్తుంది. నీ కూతురుతో ఒక్కసారి. రే, నేను మనసు చంపుకొని పని చేస్తుందే నా కూతురి కోసంరా, అలాంటిది నా బిడ్డ మీద కన్నేస్తావా? ఇక లాభం లేదు, ఇక్కడే ఉంటే నా వల్ల నా కూతురి భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు? నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు? మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా? మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా? అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. అమ్మా నేను సాధించాను. నాకు గ్రాడ్యుయేషన్ లో ఫస్ట్ క్లాస్ వచ్చిందమ్మా. వాళ్ళు మనుషులుగానే మాసిపోయారు, చాలా మందిలా మనసు మాసిపోలేదు. విధి వికటట్టహాసం చేస్తుంది. వాళ్ళేమి సంఘ వ్యతిరేక శక్తులు కాదు. ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేక ఆత్మాభిమానం చంపుకుని బ్రతుకు వెల్లదీస్తున్నవారు. మారిన తర్వాత మనలో ఒకరిగా చూడండి, తోటి మనుషులుగా కలుపుకుపోండి. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా?
ఒక సొసైటీ ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఒక పాట రూపంలో రోహిణి గారు చూపించారు. వెల్ డన్ గైస్. ఇంద్రజ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? పాయింట్ నేను చాలా కనెక్ట్ అయ్యాను. మారాలని ఒక నిర్ణయం తీసుకుని మారినప్పుడు వాళ్ళని ఈ సమాజం మారనివ్వదు. ఏదో ఒక సందర్భవశాన అలా అలా చేసి మళ్ళీ లేదు వాళ్ళని కూడా మళ్ళీ మామూలుగా బతకడానికి ఒక అవకాశం ఇచ్చే సమాజం ముందు ముందు రావాలి. అంతే. రోహిణి చెప్పక్కర్లేదు అసలు, మీరు ఎంత వర్సటైల్ పర్ఫార్మర్ అది మా అందరికి బాగా తెలుసు. ఆది గారు యూస్ టు కాల్ యూ లైక్ లేడీ కమల్ హాసన్ ఆల్వేస్. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ మీద చాలా గ్రేట్ రెస్పెక్ట్ పెట్టుకున్నారు. యూనో మీ టాలెంట్ మీద మా అందరికి కూడా చాలా గౌరవం ఉంది. అది మళ్ళీ ఒక్కసారి ప్రూవ్ చేసుకున్నారు. చాలా మంది వర్కింగ్ విమెన్ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. ఐఎమ్ టోటలీ కనెక్టెడ్ అండ్ ఐఎమ్ టోటలీ ఎమోషనల్ నౌ. షల్ వి కాల్ అపాన్ ద మాస్టర్. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. ఆయన ఏదైతే ఇక్కడ అనుకున్నారో అది ఇక్కడ మీరు స్టేజ్ మీద తీసుకురావడం అన్నది మీరంటే ఏంటో, మీకున్న సత్తా ఏంటో చూపించింది. సూపర్ మాస్టర్. థ్యాంక్ యూ. సో ఆది గారు, మీరు రోహిణిని ఎప్పుడు లేడీ కమల్ హాసన్ అని పిలుస్తూ ఉంటారు. సో ఆమె ఇప్పుడు చేసిన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది అండ్ ఈ కాన్సెప్ట్ గురించి మీ అభిప్రాయం? అంతకంటే నాకు తెలిసి ఒక లేడీస్ లో మనకి ఎక్కువ కామెడీ పరంగా అయినా పర్ఫార్మెన్స్ పరంగా అయినా ప్రెజెంట్ ఉన్న లేడీ జనరేషన్ లో ఎవరైనా ఒక పేరు చెప్పమంటే టీవీలో ఫస్ట్ మనం చెప్పేది రోహిణి పేరే. జ్యోతి గారు, రోహిణి వెరీ టచింగ్ పర్ఫార్మెన్స్ అండ్ వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్. యాక్చువల్లీ ఇట్ రియల్లీ టచ్ ద హార్ట్స్ అన్నమాట. రమేష్ గారు, ఎప్పుడన్నా నిజంగా మనకు అలాంటి వాళ్ళగా అనిపిస్తే గౌరవించండి, తప్పుగా చూడొద్దని నేను కోరుకుంటున్నా. నాకు తెలిసి టీవీ ఇండస్ట్రీలో నీ అంత పర్ఫార్మర్ అయితే నేను చూడలే అమ్మా. రోహిణి, ఫైనల్ వర్డ్స్ ఫ్రమ్ యూ. ఈ సాంగ్ చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళందరికీ కూడా అబ్బాయిలకి తెలియజేస్తున్నాను అనమాట, ఇట్లా లేడీస్ ని ట్రీట్ చేయకుండా వాళ్ళ వెనకాల ఏం సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లోనే మనకు తెలియదు కాబట్టి ప్లీజ్ రెస్పెక్ట్ everyone. Thank you so much. Thank you so much to the entire team. Please welcome the team of Bhatrakali. లాస్ట్ టైం ఆయన మార్గన్ మూవీకి ఇక్కడికి రావడం మాత్రమే కాదు, పాడడానికి ఛాన్స్ ఇస్తానని చెప్పారు. అలాగే ఒకటి కాదు 2 సాంగ్స్ బోలే షావ్లే గారికి ఇచ్చారు. I'm promising you again, from this show I'm going to steal at least 5 people for my next movie. ఊపు ఊపేశారు స్టేజ్ ని అయితే. వర్షం సాంగ్స్ మన సినిమాలో చాలా జరుగుంటాయి కదా, ఆ సాంగ్ కు సంబంధించిన పిక్చర్ ఎల్ఈడీలో వస్తుంది. సాంగ్ ఏంటో కనిపెట్టాలి. వాన చినుకులు. కరెక్ట్ ఆన్సర్. వానచ్చి అని అంటాను అనుకుంటున్నారు కదా మీరు. మేఘం మెరిసెను. చెప్పండి సార్, సింగిల్స్ మనం చెప్పండి సార్. ఒక్క పూట వర్షం కోసం ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే ఈ చోటనే నల్ల పూసల సౌరు గంగలో కలశ
మురసిపోయే. దీని గురించి మనం జడ్జిమెంట్ చెప్పుకుందాం. లిటరల్ గా మీరు షాక్ అవుతారు. మంగాదేవి గారని చాలా ఫేమస్ అన్నమాట. మగవాళ్ళతో పోటీగా పాడగలిగిన సత్తా ఉన్న ఏకైక మహిళ మన మంగాదేవి గారు. మా నాన్న కోట నరసింహారావు గారు కూడా మంగాదేవి గారి వాయిస్ కి చాలా పెద్ద ఫ్యాను. ఆయన ఒక్కసారి ఇక్కడికి తీసుకురమ్మని కూడా ఆయనే చెప్పాడు. నాన్న చూడండి మంగాదేవి గారు వచ్చారు. థ్యాంక్ యూ. ఒక్కసారి ఇక్కడి నుంచి ఒక పేరు స్టార్ట్ అయింది అనుకోండి, ఆ పేరుకి ఇంకో పేరు మీరు యాడ్ చేస్తూ అలా ముందు ముందు వెళ్తూ ఉండాలి. బూందీ లడ్డు, యాది రూట లడ్డు, యాది రూట లడ్డు. ముందు బూందీ లడ్డు చెప్పరా. పిల్లాన్ని చంపేస్తారా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీ.